నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. నేరాలు చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొందరు అదే పనిగా దొంగతనాలు చేస్తూ పోలీస్ రికార్డులకు ఎక్కుతారు. మరికొందరు ఎవరికి అనుమానం రాకుండా తమ పని కానిచ్చేస్తూ ఉంటారు. బయటకొస్తే గానీ వారి బండారం తెలియదు. అలాంటి సీక్రెట్ క్రైమ్ చేయడంలో దిట్ట అయిన ఓ వ్యక్తి నిత్య పెళ్లికొడుకు అవతారం ఎత్తాడు. అతడు నిత్య పెళ్లి కొడుకు అని తెలిసినా అమాయక మహిళలు మాత్రం అబ్బే మా ఆయన బంగారం అనేవారు. అయితే ఓ బాధితురాలు మాత్రం అనుమానం వచ్చి పోలీసుల్ని ఆశ్రయించింది. దీంతో సారు వారి సీక్రెట్ పెళ్లిళ్ల భాగోతం వెలుగులోకి వచ్చింది. భాగోతం అంటే అలాంటి భాగోతం కాదు, దేశ భద్రతకే ఎసరు పెట్టాడు ఆ ప్రబుద్ధుడు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఇతని పేరు సయీద్ ఇషాన్ బుఖారీ. వయసు 37 సంవత్సరాలు. కాశ్మీర్ కుప్వారా జిల్లాలోని నివాసం ఉంటున్నాడు. ప్రధానమంత్రి కార్యాలయంలో అధికారిని అని, ఎన్ఐఏ అధికారులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతూ ఏకంగా 6 పెళ్లిళ్లు చేసుకున్నాడు. మారు పేర్లు, వేషధారణతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మహిళల్ని మోసం చేస్తూ 6గురిని పెళ్లి చేసుకున్నాడు. ఇంకా చాలదన్నట్లు ఒడిశాలో 7వ పెళ్లికి రెడీ అయ్యాడు. కానీ ఇక్కడ కథ మొత్తం అడ్డం తిరిగింది. సయీద్ ఇషాన్ పై అనుమానం రావడంతో ఆ మహిళ పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఇంకేముంది, మనోడి భాగోతం మొత్తం బయటపడింది. తీగలాగితే డొంక మొత్తం కదిలింది అన్న చందంగా రాసలీలతో పాటు అనేక రహస్యాలు వెలుగులోకి వచ్చాయి. అనేక నకిలీ గుర్తింపులు కలిగిన నిందితుడికి పాకిస్తాన్లోని అనేక మంది వ్యక్తులతో సంబంధాలున్నాయని, కేరళలోని కొన్ని అనుమానాస్పదంగా కలిగి ఉన్నట్లు తేలింది. అనేక నకిలీ గుర్తింపులు కలిగిన నిందితుడికి పాకిస్తాన్లో అనేక మంది వ్యక్తులతో సంబంధాలున్నాయని, కేరళలో కొన్ని అనుమానాస్పదంగా కలిగి ఉన్నట్లు తేలింది. నిందితుడు అగ్రశ్రేణి ఐవీ లీగ్ కాలేజ్ అయిన కార్నెల్ విశ్వవిద్యాలయం నుంచి మెడికల్ డిగ్రీ సర్టిఫికేట్ని కలిగి ఉన్నట్లు నకిలీ పత్రాలను సృష్టించాడు. తనను డాక్టర్గా గుర్తించేందుకు కెనడియన్ హెల్త్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ తమిళనాడు వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసుకున్నాడు. అంతర్జాతీయ డిగ్రీలు, అఫిడవిట్లు, బాండ్లు కలిగి ఉండి ప్రజలను మోసం చేస్తున్నట్లు గుర్తించారు. ఎస్టీఎఫ్ జరిపిన సోదాల్లో 100కి పైగా పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, కాశ్మీర్తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో 6గురి మహిళల్ని వివాహం చేసుకున్నాడు. ఇప్పటికే అనేక మంది మహిళలతో ప్రేమాయణం నడిపిస్తున్నాడు. ఇతనికి దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో సంబంధాలున్నాయని, దీనిపై మరింత దర్యాప్తు చేయాలని పోలీసులు చెప్పారు. ఇది వాళ్ళ ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. కీప్ వాచింగ్ ఏబిఎన్.